హాయ్ ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా డ్రై హెయిర్ వీడియో గైస్. ఎందుకంటే స్పెసిఫిక్గా వెట్గా ఉన్నప్పుడు, డ్రైగా ఉన్నప్పుడు, ఆయిలీగా ఉన్నప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెయిర్ అనమాట. సో దానికి కేర్ తీసుకోవడం అండ్ లాంగ్ హెయిర్ ఉన్నోళ్ళకి, కర్లీ హెయిర్ ఉన్నోళ్ళకి, ఫ్రీజీ హెయిర్ ఉన్నోళ్ళకైతే ఇది 100% యూస్ఫుల్ వీడియో అనమాట. సో ఫస్ట్ థింగ్ అయితే నేను ఇప్పుడు ఫుల్ కంప్లీట్గా డ్రై అయిపోయిందనమాట. నాది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. బికాజ్ నేను హెయిర్ వేసుకునేది బయటికి వెళ్ళాను గైస్. సో నేను ఇలాగా డ్రై హెయిర్ మీద కోమ్ చేయడం అంటే వామ్మో చాలా టైం టేకెన్ ప్రాసెస్ అనమాట నాకు. సో నేను మార్నింగ్ ఫస్ట్ అయితే హెయిర్ అయితే వేసేసుకుంటాను అనమాట. నేను నిజం చెప్తున్నాను గైస్, స్నానమైనా సరే నేను తర్వాత చేస్తాను, కానీ ముందైతే హెయిర్ వేసేసుకుంటే ఎందుకంటే బుచ్చిదానిలాగా కనిపిస్తానని. సో ఇదైతే కంప్లీట్ ఫ్రీజీగా ఉంది, ఎలాగో ఉందో అలాగే. అంటే నైట్ కొంచెం వర్క్ ఉంది, నేను అదే డ్రెస్ మీద ఇంక నేను అలాగే పడుకుండిపోయాను. సో చూడండి చిక్ ఎలాగా పడిపోయిందో. సో దీనికి ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగ నైట్గా మొత్తం పెట్టేసి ఓపెన్ చేసేటప్పుడు ఎండ్స్లో కొంచెం కోమ్ చేసి ఓపెన్ చేయండి గైస్. సో దాని మూలంగా ఏంటంటే మీకు చిక్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో నేనైతే స్పెసిఫిక్గా అంటే పవన్ కళ్యాణ్ సాంగ్స్ వచ్చినాయి కదా, దాని గురించి డిస్కస్ చేసుకుంటే అండ్ ఇంట్లో సమ్ అలాగ డిస్కస్ చేసుకుంటా అనమాట. అలాగా ఎంజాయ్గా అనమాట చిక్కు తీసేసి అనమాట. మార్నింగ్ ఫోన్ పెట్టేసుకొని చేస్తున్నాను అని చెప్పేసి. సో డిఫరెన్స్ చూపించాలి అంటే మన హెయిర్ డిఫరెన్స్ ఉన్నప్పుడే కదా వీడియో తీసి చూపించేది. అండ్ ఐ డిడ్ హ్యావ్ లాంగ్ హెయిర్ కాబట్టి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి వచ్చే ప్రాబ్లం గైస్. సో నాకు కూడా చాలా ప్రాబ్లమాటిక్గా లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడం అన్నది. బికాజ్ ఎందుకంటే నా హెయిర్ నేనే తొక్కేసుకుంటా అండ్ కింద కూర్చున్నాను, ఏదైనా పైకి ఫోల్డ్ చేయకుండా రబ్బర్ బ్యాండ్ పెట్టకుండా ఇలాగ లాంగ్ హెయిర్ కుంటుంటే నా వెనుకున్నోడు నా జుట్టు మీద నుంచి ఉంటారు గైస్. టక్కని లెగుస్తాను అనమాట, మెడకాయ అబ్బబ్బా అసలే సూపర్ నొప్పి వస్తుంది అనమాట నాది. సో అందుకే ఎప్పుడైనా నేను ఫోల్డ్ చేసి మ్యాక్సిమం రబ్బర్ బ్యాండ్ పెడతాను. అంటే ఇప్పుడు వీడియో కోసం నేను కింద అలాగ వదులుతున్నాను ఒక్కొక్కసారి మాత్రమే, అదర్వైజ్ నేను ఫోల్డ్ చేసేసి నా నడుము వెస్ట్ దానికి నేను రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను అనమాట ఫోల్డ్ చేసేసి. సో ఐ థింక్ ఫోల్డ్ చేస్తే స్ప్లిటన్స్ కూడా రావు, కానీ నాకున్న ప్రాబ్లం కాబట్టి నేను ఫోల్డ్ చేశాను. అదర్వైజ్ లీవ్ చేసుకోవడం కూడా బెస్ట్ ఆప్షనే. కానీ వీక్స్లీ వన్స్ అయినా సరే ఆయిల్ అనేది మ్యాండటరీ అనమాట, పెట్టాల్సిందే. పెట్టకపోతే ఫ్రీజీనెస్ వస్తుంది. మీరు స్పా చేయించుకోండి, హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించండి, కెరటిన్ చేయించుకోండి. వితౌట్ ఆయిల్కి మీరు మెయింటైన్ చేయలేమన్నమాట. నైట్ టైం అనేది ఎక్స్టర్నల్స్ కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు, బట్ అది దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి కదా. సో అది నేను వేరే వీడియోలో నేను ఖచ్చితంగా దాని గురించి డిస్కస్ చేసి క్లారిటీగా చెప్తాను అనమాట. కానీ ఇప్పుడున్న దానికి నాకైతే ఫుల్ చిక్కుపడిపోయింది అనమాట. ఎందుకంటే నేను ఇదే హెయిర్తో జర్నీ కూడా చేశాను గైస్. సో జర్నీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మ్యాక్సిమం 3 hours జర్నీ చేశాను అనమాట. సో ఈ రోజంతా నేను నైట్ జర్నీ చేశాను, అది కూడా నేను తడి మీద అలాగే లూజ్గా హెయిర్ వేసుకున్నాను, నేను అలాగే పడుకున్నాను కాబట్టి. సో ఐ డిడ్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ చిక్కు అనమాట. సో పర్ఫెక్ట్ ఉంటుంది చిక్కు తీయడానికి, కరెక్ట్ ప్రాసెస్ చూపించవచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే యూస్ఫుల్ అన్న ఒపీనియన్తో అయితే వీడియో అనేది తీస్తున్నాను. కన్ఫామ్గా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఈ కొత్త ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. అండ్ అలా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాట్లాడేటప్పుడు అయినా సరే, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ నేను చేస్తే నాకు ప్లీజ్ సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. నేను అది రిపీట్ అవ్వకుండా అన్నది నేను చూసుకుంటాను అనమాట. సో ఫస్ట్ అయితే నాకు నేల వరకు నా హైట్ ఎంతైతే ఉందో అంత వరకు నా హెయిర్ ఉంటుంది కాబట్టి, సో నేను చిక్కు పైన నుంచి సగం, కింద నుంచి సగం తీస్తానమాట. ఎట్ ఏ టైం కింద నుంచి పైకి వెళ్ళను, పైనుంచి కిందకి రానమాట. బికాజ్ షార్ట్ హెయిర్ ఉన్నోళ్ళకి, ఎవరికైతే నడుము వరకు హెయిర్ ఉంటుందో వాళ్ళు ఎవరైనా సరే కింద నుంచి చిక్కు తీస్తే తొందరగా వచ్చేస్తుంది. ఎవరికైతే షార్ట్ హెయిర్ ఉంటుందో ఆఫ్కోర్స్ వాళ్ళు పైనుంచి తీసుకోవాలి. సో అలా పైనుంచి తీయాల్సి వస్తుంది. ఎవరికైతే అంటే ఉంటుంది కదా నడుము కొంచెం కిందకైనా ఇంకా కొంచెం కిందకైనా సరే, సో వాళ్ళకి ఆ లెవెల్స్లో ఉన్నోళ్ళకి, లాంగ్ హెయిర్ ఉన్నోళ్ళకి అఫ్కోర్స్ పైనుంచి ఒక సెక్షన్గా తీసుకోవాలి. సగానికి చిక్కు వచ్చాక కింద నుంచి సగం పార్ట్ తీసుకొని చిక్కు తీయాలన్నమాట. సగానికి అలాగా కోమ్ చేసుకుంటూ రావాలి, మిడిల్లోకి వచ్చాక ఎండు నుంచి కోమ్ చేయాలి గైస్. సో ఇదైతే బెస్ట్ టిప్ అనమాట. అఫ్కోర్స్ అంటే ఇంత డ్రై హెయిర్ మీద
నొప్పి వస్తుంది. అండ్ నాకైతే ఒక్క హెయిర్ ఊడినా సరే నా హెయిర్ ఎక్కడ ఊడిందో కూడా నాకు తెలుస్తుంది అనమాట. అంత పెయిన్ ఉంటుంది. నా స్కిన్కి కొంచెం పెయిన్ లెవెల్ ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పేసి నాకు ఎక్కడ ఊడిందో కూడా నాకు పర్టికులర్గా, అంటే నాకు వితౌట్ ఆయిల్ వితౌట్ హెయిర్ వాష్గా ఇలాగ డ్రైగా చేస్తే ఐ డిడ్ హ్యావ్ ఏ చాలా పెయిన్ గైస్. మీకోసమే అన్నమాట నేను ఇంత డ్రై హెయిర్లో నేను వీడియో తీయాల్సిందే అని చెప్పేసి నేను చిక్కు ఇక్కడే చూపించాలి క్లారిటీగా క్లియర్గా అని చెప్పేసి చేస్తున్నాను. అదర్వైజ్ నేను 1 అవర్ బిఫోర్ ఆయిల్ పెట్టేసి 1 అవర్ తర్వాత చిక్కు తీసేసుకొని చక్కగా జడేసేసుకుంటాను అనమాట. సో నాకు ఈజీగా కూడా అయిపోతుంది, ఎక్కువ పెయిన్ కూడా ఉండదు. సో మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా లెస్ అవుతుంది. ఇది నేను డ్రైగా ఉంది కాబట్టి నా హెయిర్ నాకు అంత పెయిన్ కూడా వస్తుంది అనమాట. సో మీకోసమే చేస్తున్నాను. ప్లీజ్ ఎంతమంది చూసి అంతమంది ప్లీజ్ హాఫ్ లైక్ కొట్టండి, ఫుల్ లైక్ కొట్టకపోతే ఓకేనా గైస్. సో ఈ విధంగా మీకు ఇంకా చిక్కు ఊడట్లేదు, మనకి ఇంకా ఆయిల్ వద్దు, బయటికి వెళ్ళాలి, మన అకేషన్స్ ఉన్నాయి అలా అనుకుంటే జస్ట్ అప్లై వాటర్ అనమాట. అండ్ మీరు వాటర్ అప్లై చేసుకొని మీరు కోమ్ చేసేయండి. బికాజ్ నేను ఆయిల్ యూస్ చేస్తాను, రెగ్యులర్గా హెయిర్ వాష్ చేస్తాను. సో నేను స్పా కండిషనర్స్ ఇవి నేను యూస్ చేయను, ఓన్లీ ఫంక్షన్స్ టైమ్స్ మాత్రమే నేను యూస్ చేస్తాను. కన్ఫామ్గా యూస్ చేస్తాను, ఎందుకంటే ఫ్రీజీగా కనిపించకూడదు నా హెయిర్, అండ్ నాది కొంచెం మంచిగా కనిపించాలి అండ్ చిక్కు పడకూడదు అన్నప్పుడు నేను కన్ఫామ్గా స్పా యూస్ చేస్తాను, కండిషనర్ యూస్ చేస్తాను. అదర్వైజ్ అయితే నేను యూస్ చేయను అనమాట. నేను ఆయిల్ పెట్టుకునేటప్పుడు కూడా ఎలాంటి సిరమ్స్ కానీ ఎలాంటి స్ప్రేస్ కానీ ఏమీ కానీ అప్లై చేయను. ఎందుకంటే ఆ స్ప్రేస్ యూస్ చేసినా మనం ఏం యూస్ చేసినా సరే హెయిర్లో ఉండిపోతుంది. ఎప్పుడైనా హెయిర్ వాష్ తర్వాత డైరెక్ట్ ఆయిల్ అప్లై చేసేయడానికి ముందు మీరు వితౌట్ కండిషనర్ కూడా ఏం అప్లై చేయొద్దు అనమాట. నా సజెషన్ అయితే ఏ క్రీమ్స్, స్మూత్నింగ్ క్రీమ్స్ కూడా హెయిర్కి వద్దు. మీరు అలాగ డ్రైగా లూజ్ హెయిర్తోనే మీరు బయటికి వెళ్ళాలి అనుకున్న టైంలో మాత్రమే మీరు యూస్ చేయండి. అంటే ఆయిల్ పెట్టని టైంలో మీరు ఏమైనా యూస్ చేయండి, ఇది సూటబుల్ అనమాట. ఆయిల్తో ఏది సూటబుల్ కాదు, సో ఏదో ఒకటే. సో ఆ విధంగా అనమాట. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ అనమాట. సో మీరు ఆయిల్ పెట్టాలి అని అనుకుంటే హెయిర్ వాష్ తర్వాత ఇంకా డైరెక్ట్ కండిషనర్ అప్లై చేయకుండా బయటకు వచ్చేయాల్సిందే. అంటే ఈరోజు నేను స్నానం చేశాను కదా, ఈరోజు కండిషనర్ పెట్టుకున్నాను, ఒక 1 డే తర్వాత 2 డేస్ తర్వాత ఆయిల్ అప్లై చేస్తాను అన్న హెయిర్లో అన్నది ఒక లేయర్ లాంటిది, క్రీమ్ లాంటిది ఫామ్ అవుతుంది అనమాట. అంటే కోమ్ చేసినప్పుడు కానీ మీకు ముక్కలు అయిపోవడానికి కూడా హెయిర్ అన్నది చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అనమాట, వీక్నెస్ ఉంటుంది హెయిర్కి. సో అలాగ రాకుండా స్ట్రాంగ్గా ఉండాలి మన రూట్ నుంచి అన్నప్పుడు కంప్లీట్ హెయిర్ వాష్ చేసేసి ఇంకా మీరు ఏ క్రీమ్స్ అప్లై చేయకుండా ఇంకా జనరల్గా మీరు బయటకు వచ్చేసాక యూ డూ అనమాట. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ అనమాట, బెస్ట్ టిప్ గైస్. సో మర్చిపోవద్దు, ప్రతి ఒక్కళ్ళు మర్చిపోవద్దు. ఎవరైతే ఆయిల్ పెడతారు మళ్ళీ లేదు మేము కండిషనర్ యూస్ చేసి నేను స్పా క్రీమ్స్ యూస్ చేసా అంటే మళ్ళీ ఒకసారి హెయిర్ వాష్ చేసేసి దెన్ కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత అయినా మీరు ఆయిల్ అప్లై చేయండి. ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంది గైస్. మీరు కంప్లీట్ హెయిర్ మాత్రం కంప్లీట్గా డ్రై అవ్వకుండా తడి దాని మీద ఆయిల్ పెడితే స్మెల్ వస్తుంది గైస్. ఎంత కాస్ట్లీ ఆయిల్ వాడినా సరే స్మెల్ మామూలుగా రాదనమాట. ముక్క స్మెల్ అంటారు కదా, అలాంటి స్మెల్ వస్తుంది తల నుంచి, యాక్లేగా ఉండదనమాట. సో కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఆయిల్ అప్లై చేయండి. ఇట్స్ గుడ్ ఫర్ స్కాల్ప్ ఆల్సో, ఇట్స్ గుడ్ ఫర్ నోస్ స్మెల్కి కూడా. సో అదర్వైజ్ మీరు అలా యూజ్ చేయొద్దు. నన్ను అడిగితే ఇది నా పెద్ద సజెషన్. అండ్ నన్ను అడిగితే పెయిన్లు కానీ ఈపులు కానీ స్మెల్ కానీ ఇవన్నీ అనమాట స్కాల్ప్కి అంత మంచిది కాదు. మీరు హెయిర్ గ్రోత్ కావాలి, మా హెయిర్ మంచిగా కనిపించాలి, హెయిర్ గ్రోత్ ఉండాలి అంటే మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి ప్రికాషన్స్. అండ్ అంతే గైస్, ఇంకెక్కువ కాదు. అంటే మీరు కోమ్ చేసుకునేటప్పుడు గట్టిగా అయితే పీకకూడదు, లాగకూడదు. చిక్కు రాకపోయినా సరే పేషెన్స్ యూజ్ చేయండి. ఇంకా చిక్కు రాకపోతే అప్లై వాటర్. మీరు బయటికి వెళ్ళాలి, మీకు డ్రై హెయిర్ మాత్రమే కావాలి అనుకుంటే అప్లై వాటర్ అనమాట. ఇంకా నీట్గా అన్నది తీసేయండి. అండ్ అఫ్కోర్స్ మేమైతే సాంగ్స్ పాడుకుంటున్నాం అనమాట పవన్ కళ్యాణ్ది. సో అయ్యే వీడియో మొత్తం అదే ఉంటుంది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. అండ్ నేను మంచి హెయిర్ స్టైల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఐ విల్ ట్రై మై బెస్ట్ అనమాట. అంటే ఇంత హెయిర్కి నాకు చాలా కష్టం అవుతుంది. సో మీకోసం ఎవరైనా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి వేసుకోవాలని ఉంటుంది, కానీ మనకు ఒకళ్ళ హెల్ప్ కావాల్సిందే, ఓన్గా అయితే వేసుకోలేము. బట్ ఐ ట్రైడ్ అనమాట. సో మనకి మనం వేసుకునేలాంటి హెయిర్ స్టైల్స్ ఏమున్నా సరే ఐ విల్ షేర్ విత్ యూ అనమాట. సో అఫ్కోర్స్ మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం కన్ఫర్మ్ లైక్ చేయండి. అప్పుడు మాత్రం ఇప్పుడు కూడా లైక్ చేయండి, హాఫ్ లైక్ చేయండి గైస్, ఫుల్ లైక్ చేయొద్దు.
అండ్ అఫ్ కోర్స్ మీరు ఈ వీడియో స్లోగా నేను ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు, కట్ చేయలేదు, యాజ్ వెల్ అలా ఉంది నేను అలాగే అప్లోడ్ చేశాను అనమాట. సో పేషెన్సీ లెవెల్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హెయిర్ గ్రోత్. మీరు అనుకున్నంత ఈజీగా అనమాట హెయిర్ గ్రోత్ ఉండదు. సో మీ పేషెన్సీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్గా ఉండాలి. అండ్ గట్టిగా అస్సలు లాగకూడదు గైస్. అంటే నేను నిద్ర మత్తులో లెగిసి 5 o'clock వీడియో తీసేస్తున్నాను. అట్లీస్ట్ నేను బ్రష్ కూడా చేయలేదు గైస్. పొద్దున్నే వీడియో పెట్టేశాను గైస్. సో నా ఫేస్ అలా కొంచెం ఆయిలీగా ఉంది. అది కొంచెం స్కిప్ చేసేయండి. అండ్ నేను స్కిన్కి సంబంధించింది కూడా నేను చెప్తాను, అది నెక్స్ట్ వీడియోలో నుంచి. అండ్ మీరు ఇంతే స్లోగా, ఇంతే నిదానంగా, ఇంతే పీస్ఫుల్గా, నేను కొంచెం స్పీడ్ చేశాను జస్ట్ లైట్గా, దాన్ని కట్ అయితే చేయలేదు. సో ఇదన్నమాట నా హెయిర్ గ్రోత్ కూడా లిటిల్ బిట్ అయింది. సో ఆయిల్ పడితే అది కూడా అవ్వదన్నమాట. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీరు ఇక్కడ వరకు చూసినా సరే లైక్ చేయండి గాయస్. Joy. It's Papa. Joy. It's Papa. Johnny, Johnny, it's Papa. Johnny, it's Papa. Johnny, it's Papa. Johnny. देख लेंगे साला जिससे नाम ले चाला. Well, right, Johnny, it's a Papa. Johnny, it's a Papa. Dạ, sao bố, đây. Udah. Jangan. Jangan sapu. Korek. Shoo. Cek. Tarik. Mama. Antara anak aku. Joy. Joy. बाबा रे कहाँ है Joy. Yes, Papa. Eating sugar na, Papa. Johnny. बेडशीट है आज पर्दा स्कूल में माँ की मस्का ब्लू तो लगाई देखे हैं माँ अंदर आओ ना नो अदरा Johnny. बाबा रे कहाँ है Johnny. Yes, Papa. Eating sugar na, Papa.
జానీ జానీ बेडशीट है आज पर्दा स्कूल में आँखी मस्त ब्लू तुला काय देखे पवन कल्याण का सॉन्ग अच्छा हिट हो गया ना देखिए ऐसा कुछ हो गया डायलॉग देख लेंगे साला डायलॉग चिट्टे बोले ना फर्स्ट सुनकर से अम्मा अम्मा हिट हो जाएगा सेकंड सॉन्ग क्या आया नहीं फर्स्ट सॉन्ग डल हुआ वो चलने अच्छा है क्या सेकंड सॉन्ग ये थे ఇది బాగుంది అది బాగోలేదు అనే కోపం వచ్చా అది కాదు ఇదే బాగుంది ఎమోషన్ వచ్చా అదే అది కాకపోతే చూసి నామలే చాలా सीन उसका सिनेमा का सीन अच्छा है उतना एज को भी पॉलिटिक्स में आपको भी अच्छा है Just like this. డ్రై హెయిర్ కోమింగ్ ఇదిగోండి నా హెయిర్ ఫాల్ టుడే అయింది సో డ్రై హెయిర్ మీద చిక్కు తీస్తే నాకు చిక్కు చాలా హెయిర్ పెయిన్ వస్తుంది ఓన్లీ మీకోసం ఆయిల్ పెట్టకుండా డ్రై హెయిర్ కోమ్ చేశాను గైస్ देख लेंगे साला जिसे नाम ले जाला One, two, three.
No.